నిన్న అందరూ చూశారు అన్ని ఛానల్స్లో లావణ్య ముంబై వెళ్ళి హల్చల్ చేయడం. సో దీని వెనకాల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు వాడొద్దు అన్న లావణ్య మళ్ళీ వెళ్ళి నా మొగుడు నాకు కావాలి, నా మొగుడిని నాకు అప్పచెప్పు అని చెప్పి మాల్వి మల్హోత్రా తలుపులు ఎందుకు తన్నింది? రాజ్ తరుణ్ చాలా మంచోడు, నా కూతురే ఇలాంటిది, దానివల్ల మేము సమాజంలో పరువు పోయింది, తలెత్తుకోలేక తిరుగుతున్నాము అని చెప్పేసి అన్న ఆ తండ్రి, ఆ ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది, బయటకు వచ్చింది. అలాంటి ఆయన ఇప్పుడు మళ్ళీ కూతురుతో కలిసి ముంబై వెళ్ళి మాల్వి మల్హోత్రా తలుపులు తన్నడానికి రీజన్ ఏంటి? అసలు విషయం మాట్లాడుకుంటే, లావణ్యకి ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ మీద ఏదో ఒక ఎలిగేషన్ పాస్ చేయడానికనో, అతన్ని ఇబ్బంది పెట్టడానికో, అతని మీద నింద వేయడానికో, అతన్ని ఇంకేదో చేయడానికో, అతన్ని ఇబ్బంది పెట్టడానికో ఒక రీజన్ కావాలి. ఎందుకు టైంకి రీజన్ ఎందుకు కావాలి అని మాట్లాడుకుంటే, నెక్స్ట్ భలే ఉన్నాడే అనే సినిమా రిలీజ్ అవుతుంది రాజ్ తరుణ్ది. లావణ్య మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే. ఫస్ట్ కూడా మీరు ఎప్పుడైతే నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆవిడ కంప్లైంట్ పెట్టినప్పుడు చూసారో, అప్పుడు అయింది 2 సినిమాలు ఉన్నాయి వరుస పెట్టి. ఆ 2 సినిమాలని ఇబ్బంది పెట్టడానికి, పైగా ఇంకో సినిమాలో మాల్వి మల్హోత్రా హీరోయిన్, ఆ సినిమాని అసలు సర్వనాశనం చేయడానికి పూనుకొని లావణ్య ఆ పని చేసింది. ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా చక్కబడింది. సమాజంలో మనుషులు వేరు, ఆడోళ్ళు వేరు, లావణ్య వేరు అనే స్థాయికి అందరూ వచ్చేసారు. లావణ్య ఏంటి అనేది మొత్తం ప్రపంచానికి అర్థమైపోయింది. సో ఇలాంటి లావణ్య ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, ఆ రాజ్ తరుణ్కి సంబంధించి ఇంకో సినిమా కూడా ఉంది, భలే ఉన్నాడే, దాన్ని కూడా సర్వనాశనం చేయాలి. ఈమె మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, యాక్చువల్గా డ్రగ్స్ కేసులో ఇవాళ కాకపోతే రేపైనా సరే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో లావణ్య లోపలికి వెళ్ళొద్ది. సేమ్ విజయవాడ డ్రగ్స్ కేసు ఓపెన్ అయినా A6కి లావణ్య లోపలికి వెళ్ళొద్ది. నేను ఎలాగూ లోపలికి వెళ్తాను, నా కెరీర్ సర్వనాశనం అయిపోయింది, నీ కెరీర్ కూడా సర్వనాశనం అవ్వాలి, నీకు ఇంకా సినిమాలు ఉండకూడదు, నీ లాస్ట్ సినిమాలు ఈ 3 భలే ఉన్నాడే లాస్ట్, ఇంకా తర్వాత ఇంకా తను ఏం కమిట్ అవ్వాలి. అఫ్కోర్స్ వేరే ఉన్నాయి, అవి తర్వాత సంగతి, లావణ్యకి తెలియదు. సో ఇంతవరకు ఇతనికి ఇంకా అవకాశాలు రావద్దు, ఇతని క్యారెక్టర్ ఇదాన్ని మొత్తం డ్యామేజ్ చేయాలి, ఇతను వేస్ట్ అని సమాజానికి ప్రూవ్ చేయాలి, తర్వాత నేనేమైపోయినా పర్లేదు, అంటే నా పతనం ఎలా స్టార్ట్ అయినా అతను కూడా పతనం అవ్వాలి అని మెయిన్ ఇంటెన్షన్ పెట్టుకుంది. ఇది ఓవరాల్గా ఈవిడ ఇంటెన్షన్. ఎలాగూ జైలుకి వెళ్తాను, మళ్ళీ నన్ను కాపాడి బయటికి తీసుకురావడానికి ఏంటి చేయాలి? రాజ్ తరుణ్తో గొడవ ఎలాగూ స్టార్ట్ అయింది కాబట్టి ఆ కొంప మనం రాయించుకుంటే, రేపటి రోజు నేను లోపలికి వెళ్ళినా మా అమ్మ నాన్న అది అమ్మో ఇంకేదైనా చేసి నన్ను బయటికి తెస్తారు. పైగా తిరగడానికి పాపం ఏదో ముచ్చటపడి ఒక టాయ్ లాంటి, ఒక అందమైన జీప్ లాంటి కారు కొనుక్కున్నాడు, అది ఈవిడే వేసుకొని ఊరేగుతుంది. సరే, ఆ వ్యవసాయాలన్నీ మనకెందుకు, అది వాళ్ళ ఇష్టం, నువ్వు వెళ్ళి తీసుకోవచ్చు కదా, నీ పేరు మీదే ఉంది కదా RC అని ఆయన అడిగితే, ఆయన వెళ్ళి గొడవ చేసినా ఏమైద్ది? ఈవిడ వెళ్ళి నా మొగుడిదండి నేను వాడుకుంటున్నా అంటది. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. సో కోర్టులో కేసు అది నడుస్తూ ఉంది. సో నిన్న విషయంలో ఏం జరిగిందంటే, ముంబై వెళ్ళి ఈవిడ రచ్చరచ్చ అయితే చేసింది. అక్కడ అసలు విషయం మనకు చెప్పాల. ఇక్కడ ఏమైంది? ఈ కేసులో రాజ్ తరుణ్ని నిందితుడిగా వీళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అఫ్కోర్స్ ఈ కేసులో ఇక్కడే కాదు, ఏ కోర్టులో అయినా సరే ఎవరున్నా సరే రాజ్ తరుణ్ని నిందితుడిగా చేరుస్తారు. బికాస్ ఆవిడ అలా మెటీరియల్ ఎవిడెన్స్లు పెట్టింది. కానీ శిక్ష పడ్డంత మాత్రం, శిక్షలు పడలేదు సర్వ సంగతి, రిమాండ్కి వెళ్ళినంత మాత్రాన రాజ్ తరుణ్ నిందితుడు అయిపోదు. సమాజం మొత్తానికి తెలుసు, మొత్తం ప్రపంచానికంతా తెలుసు లావణ్య అంటే ఏంటి అని. సో ఇదే వ్యవహారంలో మనం మాట్లాడుకుంటూ పోతే, నెక్స్ట్ ఈవిడ చేసిన అసలు ఇప్పుడు ఈ ఎఫర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ముంబై వెళ్ళి తలుపులు దాన్ని రచ్చని లేపడానికి గల ప్రధాన కారణం, తెల్లారితే ఇప్పుడు 13th సినిమా ఉంది నెక్స్ట్. సో ఈ రేపో మాపో వీళ్ళు పెట్టుకుంటారు కదా మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకేవో సంబంధించినవి. ఈ లోపు మనం రచ్చ చేస్తే రేపటి రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజ్ తరుణ్ కెమెరాలను ఫేస్ చేయడం ఇష్టం లేక రాడు. రాజ్ తరుణ్ ప్రమోషన్స్కి రాకపోతే సినిమా సరిగ్గా ఆడదు, ఆ సినిమా సర్వనాశనం అయ్యిద్ది. నెక్స్ట్ రాజ్ తరుణ్ ప్రమోషన్లకి రావట్లేదు అనే విషయం ఇండస్ట్రీలో పడిపోతే వాటితో సినిమాలు తీయడం వేస్ట్ అయ్యా అని వాళ్ళు అనుకోవాలి. ఎందుకయ్యా రాజ్ తరుణ్ ప్రమోషన్స్కి రావట్లేదంటే ఆయనకి ఏవో ఉన్నాయండి రాజకార్యాలు అని మాట్లాడుకోవాలి. ఇది ఓవరాల్గా లావణ్య మెయిన్ ప్లాన్, మెయిన్ ఇంటెన్షన్. దీనికోసం అతన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి 3వ సినిమా, ఇప్పుడు ఈవిడ గొడవ స్టార్ట్ చేశాక వచ్చిన 3వ సినిమా హ్యాట్రిక్, ఈ విషయంలో కూడా గట్టిగా గొడవ చేసి హ్యాట్రిక్ విజయం సాధించాలని బాగా తాపత్రయపడుతుంది. ఇది లావణ్య స్టోరీ. ఇక మెయిన్గా అసలు వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏ విల్లా అది, ఏంటి సరంజామా అంతా అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉంది. దాని గురించి మాట్లాడుకుంటే, కోకాపేటలో యాక్చువల్గా ఇది ఒక మంచి వెంచర్, ట్రిప్లెక్స్ విల్లాస్ ఉంటాయి అక్కడ.
ఇప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడో కొన్నేళ్ల క్రితం అప్పుడెప్పుడో 2.5 కోట్లు ఎంతో సంథింగ్ 90 lakhs ఈయన ట్యాక్స్ పే చేసి మరీ తీసుకున్న హౌస్ అది రాజ్ తరుణ్. తర్వాత ఏదో రకంగా దాన్ని సవరించుకున్నారు. ఈయన కొన్న పక్కన క్యాథరిన్ తెరీసా హీరోయిన్. నెక్స్ట్ ఆ ఎదురుగా కొంచెం అటు వెళ్తే మన రాజా రవీంద్ర గారు, ఎవరైతే ఈయనకి సినిమాలకి మేనేజర్గా ఉన్నాడో ఆయన. ఆ పక్కనే అదే కమ్యూనిటీలో ఉండేవాడు దిలీప్ సుంకర లాయర్. అందుకే ఆయన్ని తగులుకుంది. మనంత గణం కమిటీలోనే ఒక లాయర్ ఉన్నాడు కదా, ఇంకా బయటోడు ఎందుకు అని చెప్పేసి. ఇక దిలీప్ సుంకర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఆయన తగులుకుంది. ఇది వాళ్ళ కమ్యూనిటీ యాక్చువల్గా. ఆ కమ్యూనిటీలో వీళ్ళంతా ఉండేవాళ్ళు. అయితే రాజ్ తరుణ్కి విషయం ఏంటి, ప్రాబ్లం ఏంటంటే ఇతను ఓ టైప్ ఆఫ్ ఫోబియాతో బాధపడుతున్నాడు. ఏంటంటే నువ్వు గట్టిగా అరిచావనుకో వ్యాయ్ అని చెప్పేసి అబ్బాయికి కాలు చేతులు ఆడవు. ఏదైనా పెద్ద గొడవ జరిగినా, పెద్ద ఇంటెన్షన్ సీన్ జరిగినా చిన్నప్పటి నుంచి ఉంది తనకి. అంటే ఒక సైలెంట్ అయిపోతారు, ఒక 1 day ఎవరితో మాట్లాడరు. మనకు బేసిక్గా తెలిసి కుక్కలు పెంచుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొన్ని బద్దకస్త కుక్కలు ఉంటాయి, చావు చావు లాంటి బ్రీడ్స్. గట్టిగా అరిచేసామంటే మంచం కిందకి వెళ్ళి అసలు బయటికి రావు చాలాసేపటి వరకు. లేదా ఆ బ్రీడ్ అనే కాదు, ఏ బ్రీడ్ అయినా సరే. ఇప్పుడు బయట వినాయక చవితి ఉత్సవాలు డప్పులు కొట్టినా, లేకపోతే బాంబులు పేల్చినా కొంచెం అరుస్తా దేనికి ఎందుకో వెళ్ళి దాక్కుంటే మళ్ళీ రావు బయటికి, కాసేపు అలా వణుకుతా ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ ఫోబియా రాస్తారు. అర్థం కావాలని చెప్పా, మరి కుక్కల జబ్బేం రాలా ఈయనకి. సో గట్టిగా అరిస్తే ఏంటంటే ఈయనకి కాల్చలు సరిగ్గా ఆడవు. ఈ విషయం ఈవిడకి బాగా తెలుసు. అందుకని చెప్పేసి ఇంట్లో కావాలని ఏ గొడవ జన ఏం చేసినా గట్టిగా అరిచేది. ఆయన ఏమో ఏమి కాళ్ళు చేతులు ఆడక అలా పడుండేవాడు. ఆ టైంలో ఆయన ఫోన్ తీసుకొని ఈవిడ కావాల్సిన డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకునేది. ఫ్యూచర్లో పనికి వస్తాయిలే అని చెప్పేసి. ఆ ఫ్యూచర్ కాస్త ఇప్పుడు వచ్చింది లావణ్యకి. మరి రాజ్ తరుణ్ ఫోన్లో, వీళ్ళ ఫోన్లో ఉన్నాయి అటేళ్ళు వెళ్ళాయి, ఆ ఫోన్లో ఇటేలా వచ్చాయని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, దీని గురించి చెప్పింది. అండ్ నెక్స్ట్ అలాగే ఆ అబ్బాయి ఇప్పుడు గట్టిగా అలా వణుకుతా ఉన్నాడంటే ఒక రోజంతా అన్అవైలబిలిటీలో ఉంటాడు. అరే ఇప్పటివరకు బాగానే ఉండే ఏమైందా అని చెప్పి ఇట్లా ఆయన చూడడానికి తరచుగా ఇంటికి వచ్చేవాళ్ళు హరియానా గ్లోరీ లాంటి వాళ్ళు. ఏమైపోయాడో ఏంటో ఎలా ఉన్నాడో అని. ఇది ఓవరాల్గా జరిగింది. దీన్ని యూటిలైజ్ చేసుకుంది లావణ్య. ఎప్పటి నుంచి అంటే అతనికి ఒక మానసికంగా బాగాలేదని తెలిసినా కూడా దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంది. అతను అలా పడుంటే అతని ముందు ఎంతోమందితో ఎంజాయ్ చేసింది. ఆయన కళ్ళ ముందే రాజకార్యాలు ఎన్నో ఎలగబెట్టింది, డ్రగ్స్ తీసుకునేది, ఇన్ని చేసింది. అతను అలా జీవత్సంలా చేసి ఎన్నేళ్ళలో గడిపింది. నెక్స్ట్ షూటింగ్లలో కూడా రాకపోతే నేను చచ్చిపోతా అని బెదిరించి షూటింగ్ మధ్యలోంచి రప్పించుకునేది. వాళ్ళేమో యూనిట్ వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. అలా ఒక అబ్బాయి కెరీర్ని ఎన్ని విధాలుగా 360 degreesలో ఎన్ని రకాలుగా సర్వనాశనం చేయొచ్చు అన్ని రకాలుగా సర్వనాశనం చేసి పెట్టింది. మామూలు మనిషి అయితే కాదు లావణ్య. సో అది సంగతి. ఇప్పుడు కూడా ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు వాడు వద్దు అని చెప్పిన తర్వాత సిగ్గున్నోళ్ళు ఎవరు వెళ్ళి మళ్ళీ తలుపు కొట్టి నా మొగుడిని నాకు అప్పచెప్పు అనరు. నెక్స్ట్ నా అల్లుడు రాజ్ తరుణ్ చాలా మంచోడు, నా కూతురే చెడ్డది అని చెప్పిన ఏ తండ్రి కూడా వెళ్ళడు. వీళ్ళిద్దరికీ రాజీ కుదిరింది. నాన్న ఏదో రకంగా నన్ను పెంచి పోషించావు ఇన్ని నాళ్ళు కదా, నీ సొమ్ము అంతా కాజేసి ఏవేవో చేశాను, నీ సొమ్ము నీకు తిరిగించే అవకాశం కూడా దొరికింది, మనకు రేపో మాపో ఆ కొంప వస్తుంది, నువ్వు నాతో పాటు కనుక ముంబై వచ్చి రచ్చ చేసావంటే తెల్లారితే చాలు నీ చేతికి కొంప వచ్చేస్తుంది అని చెప్పింది. 12 కోట్ల ఇల్లు అని ఆశపడి వెళ్ళాడు. వీడిని ఏమంటారు, ఆ వయసుకు కూడా గౌరవం ఇవ్వదలుచుకోవాలి. ముంబై పోలీసులు కూడా పాపం వయసులో పెద్ద ఆయన ఈయనని తన్నలా, ఆడపిల్లని ఆమెని తన్నలా, కానీ పిచ్చ బూతులు తిట్టి పంపించారు. ఆ వీడియోలన్నీ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ముంబై వెళ్ళి ఈవిడ చేసిన రచ్చ, అక్కడికి వెళ్ళి రాష్ట్రంతో మాట్లాడుతా ఫోన్ లాక్కుంది. పాప మా పిల్లోడు అక్కడ ఎందుకు పెట్టుకున్నాడు, ఆయన కన్నా కొంచెం ఉండాలి, ఈమె వచ్చిందే దొంగతనాలకి ఏదో ఒకటి పట్టుకెళ్ళొద్దని తెలుసు కదా, పక్కన పెట్టుకోవడం ఎందుకు. ఆ ఫుటేజ్ కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ ఫుటేజ్లన్నీ నేను మీకు రిలీజ్ చేస్తున్నాను. ఇది అఫీషియల్గా అక్కడ మాల్వి మల్హోత్రా రికార్డ్ చేసి మనకు పంపింది అనమాట. నెక్స్ట్ అలాగే ముంబై పోలీసులు ఈమె మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇప్పుడు మీకు పెడుతున్న స్క్రోలింగ్లో వస్తుంది చూడండి. అండ్ అలాగే తర్వాత మాల్వి మల్హోత్రా కూడా థ్యాంక్స్ టు ముంబై పోలీస్ అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా పెట్టింది. ముంబై పోలీసులు లావణ్యని చాలా ఇదిగా చేస్తే ఇక్కడ జనాలకి పోలీసులు నాకు చాలా సహకరించారండి, అక్కడ కూడా కేసు నమోదని చెప్పి మీడియాని బ్లఫ్ చేస్తే పాపం వీళ్ళు నిజమని నమ్మి ఆవిడిచ్చిన ఫుటేజ్లు తీసుకొని లైవ్గా ఛానల్స్లో వేసేసుకున్నారు. పాపం ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు ఆ ఛానల్స్ ఫోన్లే వాళ్ళకి ఇవాళ రేపైనా సరే అసలు విషయం తెలుస్తుంది అనుకో, పెద్ద విషయం కాదు.
సో ఇప్పుడు మెయిన్ లావణ్య టార్గెట్ ఏంటంటే ఇంటెన్షన్ కూడా ఇదే. ఇకపోతే మధ్యలో చాలామందికి డౌట్ రావచ్చు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది అని. ఎందుకంటే ఈ గొడవలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, పూల్ దగ్గర ఏం చేస్తున్నావు అని చెప్పేసి రాస్తారని అడిగాడు. వీడిక్కడ ఎందుకున్నాడో చెప్పు, వీడిక్కడ ఎందుకున్నాడో చెప్పు అని చెప్పి ఆమెను అడుగుతున్నావు. అవును, వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారో ఫ్రెండ్సో వాట్ ఎవర్, నీకు అనవసరం. నువ్వు వద్దు అన్న తర్వాతే కదా ఆయన అక్కడ ఉన్నాడు. వద్దనుకున్న దాన్ని వెళ్ళింది నువ్వు సిగ్గిడిచేసి. ఆ అబ్బాయి మాత్రం నిజంగా అక్కడ చక్కగానే ఉన్నాడు. అండ్ మీ నాన్న కూడా వెళ్ళి ఆయన ఏదో కుక్కని ఇడ్చినట్టుగా ఈడ్చుకెళ్తున్నాడు. ఈ ఫుటేజ్ అంతా కూడా చూసాం మనం. ఇప్పుడు మీకు పెడతాను కింద వీడియోస్లో చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే ఆ స్విమ్మింగ్ పూల్ ఫుటేజ్ బయటకి ఎందుకు వచ్చిందంటే ఈ కేసు నుంచి దిలీప్ సుంకర అవుట్ అనమాట. ఈయన ఫస్ట్ యాక్చువల్గా లాయర్గానే ఎంట్రీ ఇచ్చిన తర్వాత లాయర్ వృత్తిని మర్చిపోయి ఇంకో లాగా తయారయ్యాడు. ఒక టైప్ ఆఫ్ ఉన్మాదిలా తయారయ్యాడు. చివరికి మనలాంటి వాళ్ళు అందరూ అక్షింతలు వేసి ఇప్పుడు మనిషి అయ్యాడు. ఈయన మనిషి అయిన తర్వాత నా క్లయింట్ ఒక ఆడది కాదు, నా క్లయింట్ అసలు మనిషే కాదు, నా క్లయింట్ ఒక లావణ్య అని తెలిసింది ఇతనికి. తెలిసిన తర్వాత దూరం అయిపోయి కేసు నుంచి అవుట్ అయిపోయాడు. ఇప్పుడు లావణ్యకి ఇంకో లాయర్ కావాలి. గతంలో ఈమె డ్రగ్స్ కేసు నుంచి బయటకు తీసుకొచ్చిన వాడు ఎవడో ఉంటే ఫోన్ చేసి పిలిపించుకుంది. అతనితో కూడా ఈయనకు మధ్యలో రాజకార్యాలు బోల్డ్ జరిగాయి. ఆయన పిలిచిన నువ్వు డైరెక్ట్గా ఇంటికి వస్తే బాగోదు, నలుగురు చూసేవాళ్ళు ఏదేదో అనుకుంటారు, నా గత లాయరు ఇక్కడే ఉన్నాడు, నాకు కావాల్సిన వాడు మేనేజర్ ఇక్కడే ఉన్నాడు, నా ఇంటి పక్కనే ఇంకొక ఆవిడ ఉంటుంది, నువ్వెవరు వచ్చినా ఇక్కడ అందరికి తెలిసిపోతుంది అని ఆవిడ చెప్తే మరి ఏం చేద్దాం, నువ్వైతే కమ్యూనిటీలకు రా, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి లావణ్య ఇంకో అబ్బాయితో రావడము అక్కడ ఉన్న వాళ్ళు చూశారు. వాళ్ళందరూ శేఖర్ భాషకి టచ్లో ఉండి శేఖర్ భాషకి కాల్ చేసి శేఖర్ భాష ఇలా లావణ్య ఎవరినో తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చింది అని చెబితే ఆయన రాజస్థాన్కి కాల్ చేసి ఆ సొసైటీ వాళ్ళ ఇది సీసీటీవీ కంట్రోల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది, మొబైల్కి ఉంటుంది. పలానా టైం నుంచి పలానా టైం వరకు నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని నేను అడిగితే ఆయన దాన్ని తీసి ఇతనికి ఇస్తే అప్పుడు మనకు బయటకు వచ్చింది. ఇది ఓవరాల్గా జరిగింది. సో ఏదేమైనప్పటికీ లావణ్య లాంటి వాళ్ళని గురించి సొసైటీ ఈ మధ్యకాలంలో చాలా నేర్చుకుంది. ఎంతోమంది అమ్మాయిలకి కనువింపు కలిగింది, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అబ్బాయిలకి కనువిప్పు కలిగింది, ఇట్లాంటి ఆడోళ్ళు కూడా ఉంటారా అని చాలామందికి తెలిసి వచ్చింది. ఆడోళ్ళు వేరు, మనుషులు వేరు, లావణ్య వేరు అని ఇప్పుడు మనకు తెలిసి వచ్చినట్టుగా. సో ఈవిడ టీవీ ఛానల్స్కి వచ్చినా కూడా నేను చాలామందికి చెప్తున్నా, పిలుచుకోకండి రా బాబు, మీకే ఇబ్బంది అని చెప్పేసి. వాళ్ళేదో వాళ్ళ ఫుటేజ్ కోసం పిలుచుకుంటున్నారు, ఇది పక్కన పెట్టేస్తే. ఇక రాజ్ తరుణ్ నెక్స్ట్ సినిమా ఏదైతే ఉందో దాని ప్రమోషనల్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ 3 టాస్కులు కంప్లీట్ అయిన తర్వాత రాజ్ తరుణ్ బయటికి వస్తాడు. ఇప్పుడు ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇంత జరుగుతున్నా రాజ్ తరుణ్ ఎందుకు బయటికి రావట్లేదు? దాని గురించి మాట్లాడుకుంటే అతనికి ఒక బాధ్యత ఉంది. 3-4 సినిమాలు ఒప్పుకున్నాడు. ఆ పురుషోత్తముడు, అలాగే తిరగబడ్ర స్వామి, అలాగే ఇప్పుడు భలే ఉన్నాడే. ఆ సినిమాలు మనవి కదా, మనల్ని నమ్మి కొంతమందికి పెట్టుబడులు పెట్టారు. వాళ్ళకి మన వల్ల డ్యామేజ్ అవ్వకూడదు. సో యాజ్ ఏ హీరోగా నా బాధ్యత అది. కాబట్టి వాళ్ళ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ నేను బయటకు వచ్చి దీని గురించి మాట్లాడతాను అని ఆయన అనుకున్నాడు. సో ఈయన ఎలాగూ 2 నెలల వరకు బయటికి రాడు కాబట్టి ఈ టైంలోనే కావాల్సినంత డ్యామేజ్ చేయొచ్చు అని లావణ్య అనుకుంది. ఇంత తెలివైందన్నమాట ఈవిడ. సో నిన్న వచ్చినటువంటి ముంబై ఫుటేజ్ ఎవ్వరు నమ్మాల్సిన పర్లేదు. అక్కడ జరిగింది ఉల్టా, మనకి ప్రొజెక్ట్ అయింది ఉల్టా. ఒరిజినల్ ఫుటేజ్ నేను మీకు ఇప్పుడు కింద వేస్తున్నా చూడండి. అసలు జరిగింది ఇది. రాజ్ తరుణ్ అండ్ మాల్విని ఎవరూ ఏమనలేదు. ముంబై పోలీసులు కూడా లావణ్యని వాళ్ళ తండ్రిని కొట్టుడు ఒకటే తక్కువ, తరిమి కొట్టారు. పిచ్చ బూతులు బాడీ. మరి ఇంకోసారి ముంబైలో అడుగు పెడితే తాట తీస్తాను కూడా వార్నింగ్ ఇచ్చారు. కావాలంటే వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.